ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 25, 26, 27 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? ఒక ఫోన్ కాల్ వస్తుందా? ఒక సందేశం వస్తుందా? ఒక రహస్యం బయటపడబోతుందా? అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది? ఎలాంటి తుఫాను లాంటి వార్త వినబోతున్నారు అనేటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా ఒంటరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఆగస్టు 25, 26, 27 తేదీల్లో అయితే ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు ఏం జరుగుతుంది? ఒక ఫోన్ కాల్ వస్తుందా? లేదా అనుకోకుండా ఒక సందేశం వస్తుందా? లేదా అనుకోకుండా మీరు పాత వ్యక్తిని కలుస్తారా? వారి గురించి అయితే మీకు ఏదైనా ఒక సమాచారం అనేది ఇప్పుడు మీకు అందబోతుందా? మీకు ఏదైనా సమాచారం దొరుకుతుందా అనే విషయాలు పూర్తిగా తప్పకుండా తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు ప్రతి మాటను గమనిస్తే మీ యొక్క జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక విషయం గురించి ఒక సమాధానం ఇవ్వటానికి, అయితే ఒక సంబంధానికి మరో అవకాశం ఇవ్వటానికి, లేదంటే ఒక వ్యక్తి యొక్క అసలు నిజస్వరూపాన్ని మీకు తెలియపరచడానికి పరిస్థితులు పూర్తిగా మారుతాయి. ముఖ్యంగా ఆ యొక్క పాత వ్యక్తి ఎవరు? వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి? వారి రాక మీ జీవితానికి మంచిదేనా లేదా మరో పరీక్ష ప్రారంభమా? ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ మనసు పైన బంధాలకు సంబంధించినటువంటి అయితే ఆలోచనలు బలంగా పనిచేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సాధారణంగా మీరు మర్చిపోయిన ఒక సంఘటన అకస్మాత్తుగా ఈ 3 రోజుల్లో మీకు రావచ్చు. ఇంట్లో పాత వస్తువు ఏవైనా కానీ మీకు చూస్తున్నప్పుడు, లేదంటే ఒక జ్ఞాపకం అనేది మీకు కలగవచ్చు. పాత ఫోటో ఏదైనా కానీ మీకు కనిపించవచ్చు. లేదంటే ఫోన్ కాల్లో ఏదైనా వెతుకుతూ ఉన్న సమయంలో అయితే ఒక పాత ఫోటో అనేది మీకు కనిపించవచ్చు. ఒక పాత మెసేజ్ అనేది మీకు అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. మీకు తెలియనటువంటి వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగిన ఒక విషయం గురించి మీతో మాట్లాడుతూ ఉండటం, ఇవన్నీ కూడా మీ మనస్సులో కొంత వెనక్కి తీసుకెళ్ళేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే బంధాలు, ఆకర్షణ, సుఖ సంతోషాలకు ప్రాధాన్యం అయితే ఇవ్వబోతున్నాయి. అందుకే మీ జీవితంలో మీరెంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా సరే, మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు మీ పక్కన లేకపోతే మీకు ఏదో ఒక లోటుగా ఉన్నట్లు మీరు భావిస్తూనే ఉంటారు. మీకు డబ్బు మాత్రమే ఆనందాన్ని ఇవ్వదు. మీ మాటను అయితే
అర్థం చేసుకునే వ్యక్తులు, మీ కష్టాన్ని గుర్తించే మనిషి ఉండాలని చెప్పి మీరు ఎక్కువగా అయితే తహతహలాడుతూ ఉంటారు. ఈ సమయంలోనే గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక బంధం అనేది మరలా మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవడం కాదు. కొన్ని సందర్భాల్లో అయితే వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీతో మాట్లాడాలా వద్దా అనేటువంటి సందేహంతో వారు వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి అయితే ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జరిగిన ఒక విషయం గురించి అయితే ఒక సమాచారం మీకు రావచ్చు. ఒక కుటుంబం లేదంటే స్నేహితుడు ద్వారా ఒక పాత పరిచయం ద్వారా అయితే మీకు గుర్తుకు రావచ్చు. మీ మనసులో సందిగ్ధత ఏర్పడుతుంది. ఒకరితో మాట్లాడాలి అని అనిపించినా సరే మొదటి అడుగు ఎవరు వేయాలి అన్న ఆలోచన మీకు తప్పకుండా అయితే కలుగుతుంది. ముఖ్యంగా ఒక విషయంలో మీకు స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఊహించనటువంటి మాటలు వింటారు, లేదంటే ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి ఉద్దేశం మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్త చాలా అవసరం. గ్రహ ప్రభావం మీ జీవితంలో అయితే అవకాశాలు మరియు తీసుకురావచ్చేమో కానీ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఒక వ్యక్తి తిరిగి వచ్చారు అంటే అని గతంలో జరిగిన ప్రతిదీ కూడా మర్చిపోవలసినటువంటి అవసరం అనేది లేదు. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశారు అని జీవితాంతం వారిని గుర్తు పెట్టుకొని దూరంగా ఉండవలసిన అవసరం కూడా లేదు. వారు అసలు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంది, మీ జీవితంలో వారి రాక వల్ల ప్రశాంతత ఏర్పడుతుందా, లేదంటే మరలా ఏదైనా గందరగోళం మొదలవుతుందా అనేది గుర్తుంచుకోవాలి. మీ జీవితాన్ని అయితే గమనిస్తే ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక వ్యక్తిని మీ మనిషి అని నమ్మితే అంత త్వరగా మీరు వదులుకోరు. బయటకు మాత్రం చాలా ధైర్యంగా కనిపిస్తారు. ఒకరు దూరమైన ఏమీ పట్టనట్లుగా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ మనసులో మాత్రం అసలు ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారో, నేనే ఏదైనా తప్పు చేశానా, ఒకసారి మాట్లాడితే సమస్య సరి చేసుకోవచ్చు కదా అని మీరు చాలాసార్లు ఆలోచిస్తారు. ఇదే మీ యొక్క ప్రత్యేకమైన స్వభావం. మీకు బంధాలు అంటే ఇష్టమే కానీ బంధాల పేరుతో గొడవలు చేయడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. మీకు ప్రేమ కావాలి, అదే సమయంలో ప్రశాంతత కూడా కావాలి. ఎవరైనా సరే మీకు కోపంగా మాట్లాడితే మీరు వెంటనే గొడవకు వెళ్ళకుండా కొంత సమయం మౌనంగా ఉంటారు. కానీ అదే మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు, మీరు ఎదురు మాట్లాడలేదంటే మీకు నిజం తెలియదని కాదు. ముఖ్యంగా చాలా సందర్భంలో బంధం చెడిపోకూడదు అని మీరు ఒక అడుగు కూడా వెనక్కి వేస్తారు. ఎదుటి వ్యక్తులు తప్పు చేసినా సరే అవకాశం ఇవ్వాలి అని మీరు అనుకుంటారు. కానీ అదే అలవాటు మీకు గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తి మీ మంచితనాన్ని తేలికగా తీసుకొని ఉండవచ్చు. అలాగే ముఖ్యంగా ఎప్పటికీ అక్కడే ఉంటారని, ఎన్ని తప్పులు చేసినా ఎవరికి క్షమిస్తారు అని భావించి ఉండవచ్చు. ఆ కారణంగానే మీ యొక్క విలువ వారికప్పుడు అర్థం కాకపోయినా సరే ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతిదీ కూడా మీరు ఉండట్లేదు. ప్రతి విషయాన్ని భరించే స్థితిలో లేరు. అలాగే ముఖ్యంగా మీరు చాలా కాలం మీకు చాలా రకాలుగా గుణపాఠాన్ని నేర్పింది. ఎవరైతే నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అవకాశం కోసం మీ దగ్గరికి వస్తున్నారు, ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా మీతో స్పందిస్తున్నారు కూడా అవసరం కోసం మాత్రమే వచ్చిన వారు ఎలా మీ దగ్గర అయితే నక్కి ఉన్నారనే మీకు కొంత మేరకు ఇప్పటి వరకే అర్థమై ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు మారుతున్న సమయంలో గతంలో దూరమైనటువంటి వ్యక్తి
మరలా మీ వైపు చూడడం మొదలయ్యే సూచనలు ఉన్నాయి. వారి మీకోసం ఎదురు చూస్తున్న సమయంలో వారు రాలేదు, కానీ ఇప్పుడు మీరు మీ జీవితం గురించి ఆలోచిస్తున్నటువంటి సమయంలో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ సమయంలో అయితే వారి నుంచి మీకు ఒక సంకేతం రాబోతుంది. మీరు ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా పాత వ్యక్తి ఏమిటి, తిరిగి రావడం ఏమిటి, తప్పకుండా ప్రేమించిన వ్యక్తి అయితే అనుకోవద్దు. చాలా కాలంగా మాట్లాడినటువంటి స్నేహితుడు కావచ్చు. ఒకప్పుడు అయితే మీకు చాలా అంటే చాలా దగ్గరగా ఉండి అపార్థం కారణంగా దూరమైన బంధువు కూడా కావచ్చండి. గతంలో అయితే మీకు మీతో పనిచేసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఒకప్పుడు మీకు అవకాశం ఇస్తాను అని చెప్పి తర్వాత కనిపించకుండా పోయినటువంటి వ్యక్తి కావచ్చు. ఈ 3 రోజుల్లో అలాంటి ఒక పాత వ్యక్తి మళ్ళీ మీ యొక్క జీవితంలో మరలా మీకు కదలికలు పరిచయం ద్వారా తీసుకురావచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కుటుంబంలో మాటలు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ప్రశాంతంగా మాట్లాడితే అక్కడితో ముగిసిపోతుంది. అదే విషయాన్ని కోపంతో మీరు మాట్లాడితే 2 రకాల సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో అయితే జరిగిన కుటుంబ విషయం మరలా చర్చకు వస్తుంది. ఎవరో ఒక పాత విషయాన్ని కూడా గుర్తుకు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గతంలో దూరమైనటువంటి ఒక వ్యక్తి మరలా తిరిగి మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ 3 రోజులు మీకు అవసరం. ఈ 3 రోజుల్లో మీకు రావాల్సినటువంటి సొమ్ము చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. అలాగే గత కొంతకాలంగా ఒక వాహనం కొనాలి అన్న మీ యొక్క కోరిక ఈ 3 రోజుల్లో నెరవేరుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో మరింత అనుకూలత మీకు లభిస్తుంది. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఉత్సాహవంతంగా ఉంటారు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. కుటుంబ సమస్యలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో ఊహించని విధంగా అయితే డబ్బు చేతికి అందుతుంది. గతంలో అప్పు ఇచ్చిన డబ్బు కూడా చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా అయితే డబ్బు చేతికి అందుతుంది. అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ బంధం మరింత బలంగా మారుతుంది. ప్రేమ బంధంలో ఉన్న వారికి అపార్థాలు తొలగిపోయి మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ 3 రోజుల్లో ఒక చక్కటి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ప్రతి అవకాశాన్ని భగవంతుని ప్రసాదంగా భావించండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారు అయితే పరమేశ్వరుని ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.